వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. బేసిక్ మ్యాథమెటిక్స్లో మనం సెట్స్ అండ్ రిలేషన్ గురించి చెప్పుకుందాం. మామూలుగా అయితే సెట్స్ అండ్ రిలేషన్స్ గురించి చెప్పుకునే ముందు ఇన్ ఏ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఇట్ మే బి ఆబ్జెక్ట్ అంటామండి. అంటే సర్టెన్ ఆబ్జెక్ట్స్ వెల్ డిఫైన్డ్ అని చెప్పడానికి మనం క్లాస్లో 10 మంది విద్యార్థుల యొక్క హైట్ వెయిట్ కొలవగలం, కానీ అదే 10 మంది విద్యార్థుల యొక్క ఐక్యూని మనం ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి కొలవలేం. కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుందండి. దాన్ని బట్టి మనం సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఏ మెంబర్ ఆర్ ఎలిమెంట్ అంటాము. అలాగే సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తామండి, ఏ కామా బి కామా సి. మామూలుగా అయితే సెట్ని మనం కర్లీ బ్రాకెట్స్ తోటి ఈ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ని ఏఈ ఐఓయు ఇలా రాస్తే సెట్ రూపంలో రాస్తామండి. అలాగే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ అంటే ఒకటి రాస్టర్ ఫాము, దీన్నే ట్యాబులర్ ఫామ్ కూడా అంటారు. అలాగే ఇంకోటి సెట్ బిల్డర్ ఫామ్ అండి. అంటే రాస్టర్ ఫామ్లో మనం ఫస్ట్ ఇలా సెట్ రూపంలో రాసాం కదండి, ఇలాగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు. అదే మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనం ఎలా రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఆల్ఫాబెట్ అండి. వోవెల్ ఇన్ ఆల్ఫాబెట్. అలాగే మనకి టైప్స్ ఆఫ్ సెట్స్లో టైప్ ఆఫ్ సెట్స్లో మనకి టైప్స్ ఉన్నాయండి. అంటే నల్ సెట్ అంటే ఫస్ట్ది టైప్స్ ఆఫ్ సెట్స్లో నల్ సెట్ అండి. ఏ సెట్ విచ్ హ్యాజ్ నో ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్ అంటాం. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని నల్ సెట్ అంటాం. మామూలుగా అయితే మరి దాన్ని ఇలా కర్లీ బ్రాకెట్స్తో రాస్తామండి, ఆర్ ఎంటీ సెట్ అని రాస్తాం. అలాగే నాన్ ఎంటీ సెట్ అంటే నాన్ ఎంటీ సెట్ అంటే ఏ సెట్ కంటైన్స్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ అయినా ఉంటే దాన్ని ఏమంటామంటే నాన్ ఎంప్టీ సెట్ అంటాం. మామూలుగా అయితే మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కానీ అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి, కాబట్టి దీన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటాము. అలాగే సింగిల్టన్ సెట్, సింగిల్టన్ సెట్ అంటే సెట్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏమంటామంటే సింగిల్టన్ సెట్ అంటాం. అలాగే ఫైనైట్ సెట్ అండి. సెట్ యాజ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు రాసాం కదండి, ఇది సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాం అంటే ఫైనైట్ సెట్ అంటాం. అలాగే ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటే మనకి మామూలుగా అయితే న్యాచురల్ నెంబర్స్ అప్ 1, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ ఉంటాయి, కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అలాగే మనకి కార్డినల్ నెంబర్, ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అండి. కార్డినల్ నెంబర్ అంటే
మనం మామూలుగా అయితే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం, ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అంటాం. అంటే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పడానికి దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం, ఎన్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తామండి. అలాగే మామూలుగా అయితే ఏలో ఇలా ఒక సెట్ ఇస్తే మనకి ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 5 అవుతుందండి. అలాగే ఈక్వల్ సెట్స్ అండి, అంటే ఏమైనా 2 సెట్స్ తీసుకుంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో కూడా ఉంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటాం. అంటే ఏమైనా 2 సెట్స్ ఏ కామా బి అనే 2 సెట్స్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు 1, 2, 3 అయితే బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 3, 2, 1 అయితే ఏమవుతుందంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో కూడా ఉంటే దాన్ని ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే ఏ ఈక్వల్ టు బి అని రాస్తాం. అలాగే ఇలా ఇస్తే కనుక 1, 2, 3 ఇస్తే బి ఈక్వల్ టు 1, 3, 4 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈక్వల్ అవుతుందండి. ఈక్వల్ కాదు కాబట్టి దీన్ని ఏ నాట్ ఈక్వల్ టు బి అంటాము. అలాగే మనకి సబ్సెట్, దానికన్నా ముందు ఈక్వివాలెంట్ సెట్స్ గురించి చెప్పుకుందామండి. ఈక్వివాలెంట్ సెట్స్ మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమైనా 2 సెట్స్కి ఎన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే, అంటే ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఉండక్కర్లేదండి, ఎలిమెంట్స్ మాత్రమే ఈక్వల్ అయితే దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటారు. మామూలుగా అయితే ఏలో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి 1, 3, 4, 5, ఇలాగే బీలో 6, 7, 8, 9, 10 ఇలా ఉంటాయి. దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5 అయితే దీన్ని ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు బి అండి. కాబట్టి దీన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటారు. అలాగే సబ్సెట్ అంటే ఎప్పుడు అంటామంటే ఏమైనా 2 సెట్స్ మామూలుగా అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అంటే ఈ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమవ్వాలంటే బీలో ఉండాలి. ఏ సెట్ ఇస్ కంటైన్స్ ఇన్ బి అవుతే దాన్ని ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. మామూలుగా అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి 1, 2, 3 అయితే ఇక్కడ బి ఏమవుతుందంటే 1, 2, 3 అండి. అంటే ఏమవుతుందంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, అలాగే ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. అంటే ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వాలండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ సబ్సెట్ బి అంటాం. మామూలుగా అయితే దీనికి ఎగ్జాంపుల్ వచ్చి 1, 2, 3 బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అయితే దీన్ని ప్రాపర్ సబ్సెట్ అంటాం. మామూలుగా అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉండాలి, కాకపోతే ఈక్వల్ కాకూడదు. ఇక్కడ ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి, కాబట్టి దీన్ని సబ్సెట్ అంటాము. అలాగే పవర్ సెట్, ఏదైనా ఒక సెట్ ఉంటే దానికి సబ్సెట్గా ఉండే కంటైన్స్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ అయితే దాన్ని ఏంటామంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. మామూలుగా అయితే ఒక సెట్ ఇచ్చాడు అనుకోండి, దీనికి పవర్ సెట్ అంటే దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ అన్నీ దానికి ఇట్ కంటైన్స్ సబ్సెట్ ఆఫ్ సెట్స్ ఏమవుతుందంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అవుతుంది, పి ఆఫ్ ఏ. అంటే మామూలుగా అయితే దీనికి రాస్తే మనకి సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 1, 2, అలాగే సెట్ 2, 3, సెట్ 3, 1, అలాగే 1, 2, 3, ఇంకొక ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. కాబట్టి అంటే మామూలుగా అయితే ఏలో n ఎలిమెంట్స్ ఉంటే
ద పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే 2 పవర్ n అవుతుందండి. అంటే ఏలో n ఎలిమెంట్స్ ఉంటే పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n అవుతుంది. n సబ్సెట్స్ ఉంటాయి. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది n ఆఫ్ p ఆఫ్ ఏ అంటే మనకి 2 పవర్ 3 అండి. అంటే 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది పవర్ సెట్ అండి. అంటే 1 2 3 4 5 6 7 8 అంటే ఎంప్టీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. మనం నల్ సెట్ అనుకున్నాం కదండి, నో ఎలిమెంట్స్. ఇది ఎనీ సెట్కి ఏముంటాయంటే సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇది పవర్ సెట్ అంటండి. యూనివర్సల్ సెట్ అంటే దీన్ని యూతో కానీ మ్యూతో కానీ సూచిస్తాం. మామూలుగా అయితే యూనివర్సల్ సెట్ అంటే బిగ్ సెట్ అండి. మామూలుగా అయితే ఇది కానీ సెట్స్ అండర్ కన్సిడరేషన్ అంటారు. మామూలుగా అయితే ఇక్కడ ఒక సెట్ 1, 2, 3 తీసుకుంటే ఇంకొక సెట్ వచ్చి మనకి 2, 3, 4, 5 అలాగే ఇంకొక సెట్ వచ్చి 6, 7 తీసుకుంటే మనకి యూనివర్సల్ సెట్ అంటే మొత్తం సెట్ అండర్ కన్సిడరేషన్ అంటే మొత్తం హోల్ సెట్ బిగ్ సెట్ అవుతుందండి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అండి. ఇది యూనివర్సల్ సెట్ అంటాం. అలాగే డిజాయింట్ సెట్స్ అండి. డిజాయింట్ సెట్స్ అంటే 2 సెట్స్ ఎప్పుడు డిజాయింట్ అంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే, అంటే రెండుట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే వాటిని ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటాం. ఏబి అనేవి 2 సెట్స్ అయితే మామూలుగా అయితే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే మామూలుగా అయితే ఎగ్జాంపుల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ నెంబర్స్, బి ఈజ్ ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈవెన్ అయితే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎంటీ అవుతుందండి. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి వీటిని డిజాయింట్ సెట్స్ అంటారు. అలాగే మనం ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో మనం ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తాం. అంటే 2 సెట్స్ ఏమైనా 2 సెట్స్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి ఈ కామా డి కామా ఈ కామా ఎఫ్ అయితే మనకి ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. మామూలుగా అయితే ఏ యూనియన్ బి అంటే ఏ అండ్ బి ఏఆర్ ఎగ్జిస్ట్ ఎలిమెంట్స్ ఇదర్ ఏ ఆర్ బి అయితే వీటిని ఏమంటామంటే ఏ యూనియన్ బి అంటాం. మామూలుగా అయితే ఇక్కడ రాసేటప్పుడు మనం ఏ యూనియన్ బి అంటే ఏ కామా బి కామా సి ఎఫ్ అంటే ఇదర్ ఏ ఆర్ బి అయితే వాటిని ఏ యూనియన్ బి అంటాం. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ద ఏ అండ్ బి అంటే బోత్ ద ఏ అండ్ బి అంటే రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. అంటే దీంట్లో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సి కామా డి అంటాం. అలాగే మనం ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే మనకి వెన్ డయాగ్రామ్స్ గురించి మీకు కొద్ది ఐడియా ఉండి ఉంటుంది. అలాగే మనకి మామూలుగా అయితే ఇది మనం యూనివర్సల్ సెట్ని మామూలుగా అయితే ఈ యూ అంటాం. యూనివర్సల్ సెట్ని యూ అంటాం. ఇది అండర్ కన్సిడరేషన్ న్యాచురల్ నెంబర్స్ అయితే సెట్లో మనం ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి 2 4 6 8 10. అలాగే బి అనేవి ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 1 3 5 7 9. అలాగే సి అనేవి 1 2 3 4 5 అయితే మనకి మామూలుగా అయితే ఇలాగా వెన్ డయాగ్రామ్స్ అంటే ఒక సర్కిల్లో చూపిస్తామండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అని. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ 6 8 10, ఇక్కడేమో 2 4
ఇక్కడ 1,3,5 ఇక్కడ ఇస్తే 7,9 ఇది. అంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఇవి అండి సిలో ఉన్న ఎలిమెంట్స్. అలాగే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్ అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ సి రాస్తే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమవుతుంది అంటే 2,4 అవుతుంది. అలాగే బి ఇంటర్సెక్షన్ సి అయితే ఏమవుతుందంటే 1,3,5 అవుతుంది. అలాగే బి యూనియన్ సి అయితే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ రాయాలండి. అంటే ఏదర్ ఏ ఆర్ బి అని రాస్తాం. అంటే దీంట్లో 1,3,5,7,9 ఇది బి యూనియన్ సి. సెట్స్కి సంబంధించి ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.